కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల లింకులు బయటపడుతున్నాయి. ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న అరుణ్ కుమార్కు ఫ్యాన్ పార్టీ కీలక నేతలతో సంబంధాలు ఉన్న విషయం వెలుగు చూసింది. అక్కడ వదిలి వెళ్లిన కారుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉంది. అది జిరాక్స్ కాపీ కావచ్చని మంత్రి చెప్పినా ఒరిజినల్ అని పోలీసులు తేల్చడంతో కంగు తినాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్తో పాటు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని సన్మానించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ నిందితులతో ఫ్యాన్ పార్టీ నేతలకున్న లింకులపై ఇన్సైడ్ స్టోరీ. బెంగళూరులో వెలుగు చూసిన రేవ్ పార్టీ వ్యవహారం వైసీపీ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ కేసులో వారి మూలాలు బయటపడుతున్నాయి. క్యాసినోలు, రేవ్ పార్టీలు ఫ్యాన్ పార్టీ నేతలకు అలవాటే. గతంలో గుడివాడలో నిర్వహించిన ఇలాంటి పార్టీ రాజకీయ దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి ఫ్యాన్ నేతలు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఇటీవల బెంగళూరులో బయటపడిన రేవ్ పార్టీ వ్యవహారంలో కూడా వైసీపీ నేత పాత్ర వెలుగు చూసింది. ఎక్కడ ఏ ఘటన జరిగినా అక్కడ అధికార పార్టీ నేతల లింకులు బయటపడుతున్నాయి. కబ్జాలు, స్మగ్లింగ్, ఆఖరికి డ్రగ్స్ తో రేవ్ పార్టీలు నిర్వహించాలన్నా అది వైసీపీ నాయకులకే సాధ్యమనే ప్రచారం జరుగుతోంది. సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణలో తొలుత 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. రేవ్ పార్టీ నిర్వహణకు సూత్రధారి లంకలపల్లి వాసును A1 గా, అరుణ్ కుమార్ ను A2 గా చేర్చారు. మరోవైపు 3 డ్రగ్ పెడ్లర్స్ పైన కేసు నమోదు చేశారు. ఇందులో A2 నిందితుడు అరుణ్ కుమార్ కు రాయలసీమకు చెందిన వైసీపీ నేతలతో దగ్గర సంబంధాలున్నాయని తేలింది. సీఎం జగన్ రాయలసీమలో పర్యటించినప్పుడు అరుణ్ కుమార్ ఫ్యాన్ పార్టీ కేడర్తో వెళ్లి సత్కరించిన ఫోటోలు బయటకొచ్చాయి. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యాపారం ప్రారంభించిన అరుణ్ కుమార్ ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నారని సమాచారం. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో కూడా అరుణ్ కుమార్ కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మడవనేరుకి చెందిన ఈ నిందితుడు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అధికార పార్టీ నేతలతో లింక్ పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో బిజినెస్ చేస్తూ తన మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులో A1 నిందితుడు లంకలపల్లి వాసు విజయవాడలో సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేడు విలువైన ఆస్తులతో పాటు కోట్లు సంపాదించారు. ఇదంతా క్రికెట్ బెట్టింగ్స్ తో పాటు రేవ్ పార్టీలతోనే అక్రమార్జన చేశారు. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఎక్కడ వాసుపై కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు అరెస్టు చేయడంతో అన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతనికి కూడా వైసీపీ అండదండలు ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు పోలీసుల విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై దాడి జరిగిన సమయంలో దాదాపు 50 మంది వరకు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇంత ఎక్కువ మంది ఉంటారని పోలీసులు ఊహించలేదు. తప్పించుకున్న వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలను రప్పించి ఫామ్ హౌస్ పరిసరాలని గాలించారు. అక్కడ ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ తో కారు కనపడింది. అది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ అని తేలింది. అయితే ఈ మంత్రి ఆ వాహనంతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఎమ్మెల్యే పాస్ ను జిరాక్స్ తీసుకుని వాడుకుని ఉంటారని చెప్పడం గమనించదగ్గ విషయం. దీనిపై విచారణకు ఫిర్యాదు చేశానన్న వాదాన్ని వినిపించారు. కానీ బెంగళూరు పోలీసులకు మాత్రం పార్టీలో పట్టుబడిన కారుపై ఉన్నది ఒరిజినల్ పాస్ అని తేలింది. కారు పూర్ణారెడ్డిదని గుర్తించారు. రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో కారు వదిలేసి పారిపోయాడనే విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసులకే షాక్ ఇచ్చేలా పూర్ణారెడ్డి వ్యవహరించారు. 10 నుంచి 15 మంది లాయర్లతో వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకున్నాడట. ఇప్పుడు ఈ విషయంపైనే బెంగళూరు సీసీబీ పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. ఇతని వ్యవహారాన్ని తేల్చేందుకు లోతుగా విచారణ చేపట్టారు. ఇంతకీ ఎవరి పూర్ణారెడ్డి అనే అంశంపై చర్చ సాగుతోంది. ఇతను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడని, ఇద్దరికీ వ్యాపార లావాదేవీలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేకి 3 కార్ పాసులను ఇస్తారు. వాటిని ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల వాహనాలకు వాడుకోవచ్చు. అలాంటి పాస్ పూర్ణారెడ్డి కారుకు ఉందంటే మంత్రి కాకానికి ఈయన సన్నిహితుడై ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పార్టీ నిర్వహణకు ఇతగాడే డబ్బులు సమకూర్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో పూర్ణారెడ్డి బాగోతంపై బెంగళూరు పోలీసులు ఫోకస్ పెట్టారు.